ఈరోజు పర్యటన ప్రధానమంత్రి పర్యటన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒకే వేదిక మీద పరస్పరం మాట్లాడిన తీరు వీటన్నిటి చూసే కొన్ని పాయింట్స్ కొన్ని ఇంపార్టెంట్ కీలకమైన పాయింట్లు కొన్ని మనకు అర్థమవుతున్నాయి. డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్లు ఇవి. వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరించారా? బడే భాయ్ అని పిలవటం ద్వారా తన వైపు నెగిటివిటీ లేకుండా ప్రధానమంత్రిని న్యూట్రలైజ్ చేయడం కోసం రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా బడే భాయ్ అని పిలిచారా, లేదంటే వేరే కారణం ఉందా? అదేవిధంగా ఘర్షణాత్మక వైఖరి ఉండదు కేంద్రంతో అని చెప్పడం ద్వారా మేము రాబోయే రోజుల్లో గొడవ పట్టలేదనే ఒక సంకేతాలను నేరుగా ప్రధానమంత్రికి అదే వేదిక ద్వారా పంపించడం ద్వారా ఇది వ్యూహాత్మక ఎత్తుగడ లేదంటే వేరే ఆలోచన ఏమైనా ఉందా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ఇక దీంతో పాటుగా ప్రధాని మోదీ పట్ల రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇది వ్యక్తిగతం అనుకోవాలా, పార్టీ విధానం అనుకోవాలా? ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానంలో భారతీయ జనతా పార్టీ అన్నా, మోదీ విధానాలన్నా, కేంద్ర ప్రభుత్వ విధానాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలు చెప్తుంది ఫెడరల్ స్ఫూర్తి కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు, మోడీ కావచ్చు ఫాలో కావట్లేదని. అలాంటిది బడే బాయ్ అంటాం, గుజరాత్ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తానంటాం, 5 ట్రిలియన్ ఏదైతే ఎకానమీ ఉందో ఆ ఎకానమీ వైపు దేశం వెళ్తుందో దాంట్లో తెలంగాణ కూడా భాగస్వామి కావాలని చేసిన వ్యాఖ్యలు కేవలం ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్ర పరంగా చూస్తారా, లేదు పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్కి భిన్నంగా ఉన్నాయని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే గుజరాత్ మోడల్ కావాలి అని రేవంత్ రెడ్డి అంటున్నారు. గుజరాత్ మోడల్ అనేది దేశానికి చాలా పెద్ద నష్టం అని ఇటీవలే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పారు. అదే రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా గుజరాత్ తరహాలో డెవలప్ చేయడానికి మాకు అవకాశం కల్పించాలి, సపోర్ట్ చేయాలని అడిగారు. రెండు పరస్పర విరుద్ధమైన కామెంట్స్ని ఒకసారి విందాం. ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా. గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి. గుజరాత్ మోడల్ అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి. గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. కానీ ఇవేవి జరగలేదు. ఇంకేం మోడలు? గుజరాత్ మోడలు. ఆ గుజరాత్ మోడల్ 10 ఏళ్ళు దేశంలో అమలు చేశారు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను చేర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికని కింద పడేసుడు, మాటినోని జైళ్ళలో పెట్టుడు. नरेंद्र मोदी जी हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है. हैदराबाद इज वन ऑफ द मेट्रोपॉलिटन सिटी. वी वांटेड टू कंट्रीब्यूट योर 5 ट्रिलियन economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. We wanted to develop our Musi river all along with Hyderabad, which is 55 kilometers is there, which is we wanted to regenerate our Musi river. All I need is your support. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. సో రెండు తరహా ఆలోచనలు రెండు సందర్భాల్లో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా రెండు ఆలోచనలు బయట పెట్టారా అనేది కూడా అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పరస్పర విరుద్ధమైన మోడల్స్ ప్రకటనలు కనిపిస్తున్నాయి. గుజరాత్ మోడల్ అంటే పార్టీలు జీర్చి ప్రభుత్వాలని కోల్దోయటమా గుజరాత్ మోడల్ అంటే, లేదంటే అభివృద్ధి అనేది గుజరాత్ మోడల్? ఈ రెండింటికి కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకం. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు అదే కావాలని చెప్పి ఆదిలాబాద్లో అడుగుతూ ఉన్నారు. సరే, దానికి సంబంధించిన డిబేట్ కూడా మనం చూద్దాం. ఇక ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఒక పాజిటివ్ అప్రోచ్ ఏదైతే ఇచ్చారో ఆ పాజిటివ్ అప్రోచ్తో ప్రధానమంత్రి మోదీ విమర్శలు తగ్గించారా? ఎందుకు అనంటే మోదీ ఈరోజు ఆదిలాబాద్లో అనుకున్నంత తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ను దుయ్యబట్టలేదు. బీఆర్ఎస్ గతంలో అవినీతికి పాల్పడింది, అవినీతి చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వచ్చి ఫ్రెష్గా అవినీతి చేస్తున్నారు, మా కడుపు నిండాలి అనే తరహాలో వాళ్ళ బిహేవియర్ ఉందన్నారు తప్ప పెద్ద విమర్శలు జడివాన అయితే కనిపించట్లేదు. విమర్శల జడివాన కనిపించలేదు. సో దీని అంతటి వెనుక రేవంత్ రెడ్డి లైజనింగ్ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన ఈరోజు మోదీని ప్రైజ్ చేసిన తీరు కావచ్చు, వీటన్నిటి కారణమై ఉందా అనేది కూడా
ప్రధానంగా కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఆదిలాబాద్ టూర్ ద్వారా మోదీ తన ఇమేజ్ని పెంచుకోవాలని ట్రై చేశారు. 400 సీట్లు, దేశానికి దేశంలో ఉన్న 140 కోట్ల మంది తన కుటుంబ సభ్యులు, దేశంలో తాను ఒక భాగస్వామిని, మీ కోరికలు తీర్చడం కోసం నేనున్నాను అని తన ఇమేజ్ పెంచుకోవడానికి నరేంద్ర మోడీ టూరు ఈరోజు ఆయనకు ఉపయోగపడినట్లుగా కనిపిస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే టూర్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఒకే స్థాయిలో దుమ్మెత్తిపోస్తుంది. ఇప్పటి వరకు గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, బి టీము ఏ టీం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎడాబెడా ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఒకే వేదిక ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని పొగడటం, పెద్దన్న అంటాం, ఇప్పుడు బీఆర్ఎస్ ఈ అస్త్రాన్ని పట్టుకొని వీళ్ళిద్దరి మధ్య నెక్సెస్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో బి టీం నుంచి బయటకు రావడానికి బీఆర్ఎస్ కూడా ఈరోజు జరిగిన డెవలప్మెంట్స్ ఉపయోగపడినాయి అని అనటంలో సందేహం లేదు.